హాయ్ ఫ్రెండ్స్. మీరు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్సరా? ఫుడ్ బ్లాగ్స్ కానీ, ఫ్యాషన్ బ్లాగ్స్ కానీ, ఏ బ్లాగ్స్ చేస్తున్నా ఈ వీడియో మీకోసం. ఎందుకనంటే మీకు నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. సో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏంటంటే చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీరు చేస్తున్న కంటెంట్కి ఎంగేజ్మెంట్, వ్యూస్, రీచ్ అనేది వస్తుంది. కానీ గూగుల్ కూడా ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ఫర్ క్రియేటర్స్ కోసము అండ్ పబ్లిషర్స్ కోసము. సో ఈ ఫ్యూచర్ ఏంటనేది తెలుసుకుందాం. గూగుల్ సెర్చ్ ప్రొఫైల్ అన్నట్టు. ఈ గూగుల్ సెర్చ్ ప్రొఫైల్ అనేది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఈ గూగుల్ సెర్చ్ ప్రొఫైల్ అనేది క్రియేటర్స్కి అనేది ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉంటే మీకు ఈ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలి? సో మీరు ఇనిషియల్గా మీరు ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీకి ఉండాలి అని అంటే యూట్యూబ్, అంటే ఏ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని అంటే యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము అండ్ టిక్టాక్. సో ఇందులో మినిమం ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్కి 1,00,000 ఉండాలి. అండ్ ఆల్సో టిక్టాక్కి 3 lakhs ఉండాలి. సో 3 lakhs ఉంటే ఏంటంటే మీరు ఈ ఎలిజిబిలిటీ అనేది, ఈ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అవుతారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే మీకు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో మీ యొక్క కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్ అనేది ఈజీగా విజిబిలిటీ అవుతుంది. సో దీనివల్ల మీరు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతుంది, మీ రీచ్ అనేది పెరుగుతుంది. దానివల్ల కాకపోతే ఇది డైరెక్ట్గా బూస్ట్ చేస్తుందని ఎక్కడా గూగుల్ అనేది చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఒక క్రియేటర్ యొక్క టోటల్ ప్రొఫైల్ని ఒక దగ్గర అనేది ప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఆన్లైన్ ప్రజెంట్, సెంట్రల్ ఆన్లైన్ ప్రజెంట్ అనేది చెప్పొచ్చు మనము. దీంట్లో మీరు డైరెక్ట్ నాలెడ్జ్ ప్యానల్ ఉంటుంది కదా. సో నాలెడ్జ్ ప్యానల్లో మీ ప్రొఫైల్ ఎన్హాన్స్మెంట్ అవ్వడానికి, అంటే మీరు అంటే గూగుల్ సెర్చ్ ప్రొఫైల్లో మిమ్మల్ని ఫాలో చేయొచ్చు. అప్ టు 8 ఫ్యూచర్డ్ పోస్ట్లను పిన్ చేయొచ్చు. అండ్ ఆల్సో 8 పిన్ పోస్ట్లను చేయొచ్చు. లింక్స్ ఏమన్నా ఉన్నా యాడ్ చేయొచ్చు. వీటి వల్ల ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ ఐడెంటిటీ అనేది ఆ గూగుల్లో అనేది పెరుగుతుంది. ఇది ప్రజెంట్ మనం ఏంటంటే 18+ ఏజ్ ఉండాలి. ఇది యూఎస్లో మాత్రమే ప్రజెంట్ లాంచ్ అయింది. మనకు ఇండియాలో ప్రజెంట్ ఉందా లేదా అని ఒకసారి మీ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది creators.google.comలోకి వెళ్ళి ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి. మీకు కంపల్సరీ 1,00,000 ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ట్విట్టర్లో ఉంటే మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. లేదు అని అంటే టిక్టాక్లో 300K ఉంటే అప్పుడు మీకు ఎలిజిబిలిటీకి అర్హులు అవుతారు. అయితే గూగుల్ సెర్చ్ ప్రొఫైల్ అండ్ గూగుల్ మై బిజినెస్ అనేది రెండు ఒకటే అనుకుంటారు. ఇది రెండు ఒకటి కాదు. గూగుల్ సెర్చ్ ప్రొఫైల్ అనేది ఓన్లీ క్రియేటర్స్ కోసం మాత్రమే. ఇది గూగుల్ మై బిజినెస్ అనేది రిటైల్, ఆఫీస్ అండ్ షాప్ల కోసము ఇది ప్రొఫైల్ అనేది ఉంటుంది. జస్ట్ అలా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, మీరు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓంకార్ బ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.